Recent days, actually, finance was very much important in one of the times. It was part and parcel of our life. As of now, with the technical advancements what have happened, and the social life which has become very fast, the importance of arts has come down. Arts are actually it's a part, it's an extra heritage. It's a part of our country, or it's a part of every country. When we get to know the fine arts, we can preserve them. I mean, we can learn and we can pass them to the further generation. Fine arts consists of much of heritage. We learn many things. We get to know about the history, the mythology, and the culture of India. That way, basically for any country, culture is very important. And I strongly feel only through fine arts that can be achieved. That is the truth actually. By making the future generations learn the fine arts, we can get to know many things of what really happened in the history, and we can continue it to this particular. And definitely we should accept new advancements and also get it into the fine arts, and that way we preserve the history in that particular art by showing or a play or a dance or anything. I basically feel that should be part of the education in the future generation. Actually, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యాక్టింగ్ అని కానివ్వండి లేకపోతే డాన్స్ అని కానివ్వండి ఇవన్నీ ఒక మనిషికి సాటిస్ఫాక్షన్ పాయింట్ అది రోజంతా ఎంతైనా వర్క్ చేయండి, ఎంతైనా చదివేయండి, ఎంతైనా పని చేయండి, ఒక పాయింట్ వచ్చేసరికి మీకు ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి. బేసిక్గా ఆర్ట్స్ అనేది ఎమర్జ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ అది మనం దేవతలకి కానివ్వండి, డాన్స్ ప్రైజ్ లేకపోతే మనకి కానివ్వండి, అన్నీ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి ఎమర్జ్ అయింది ఆర్ట్. కానీ ఆ ఆర్ట్ అనేది ఒక క్రమశిక్షణని నేర్పిస్తుంది మనిషి. తప్పకుండా ఎప్పుడైతే చిన్న స్థాయి నుంచి అది నేర్పిస్తే వాళ్ళు సొసైటీలో కూడా ఒకరికి వెళ్ళి మాట్లాడడానికి కానీ లేకపోతే ఏదైనా కన్వే చేయడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళ క్యారెక్టర్ అనేది చాలా సిస్టమాటిక్గా బిల్డ్ అవుతుంది నేర్పించడం. డెఫినెట్గా చిన్నపిల్లల స్థాయి నుంచే పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి ఇది ఎంకరేజ్ చేస్తే పెద్దయ్యాక భవిష్యత్తులో మనకి పర్సనల్గా మన మైండ్ ఫ్రీ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కానివ్వండి, బయాలజికల్గా అండ్ మన ఇండియా వైపు చాలా ఆదిశంకర చేయడం అనేది ఇట్స్ నాట్ స్వీట్ మెమరీ బట్ ఇట్ హాస్ నాట్ ఇన్ మెనీ థింగ్స్. నిజంగా భారతీయుడిగా పుట్టి ఉంటే కనుక ఆదిశంకర్ ఆ విషయం ఏం తెలుసుకున్నారు అది నిజంగా అందరికీ చూసి ఆ సబ్జెక్ట్ని నేను ఆదరిస్తాను.